అస్సలేని కోడలిస్తామురాలు రమ్మ కోడలేని అత్త గుణవంతురాలు. ఛాయాదేవి పతనం కోసం వేస్తున్న మొదటి అడుగు బిడ్డ ఇది. అనుమానం రాకుండా చూసుకో. అట్లనే నాయనా. మన టార్గెట్ ఛాయాదేవి అయినా ముందుగాల మనం ఇంప్రెస్ చెయ్యాల్సింది ఆ గోపిగాన్ని. కోడళ్ళ ట్రైనింగ్ సెంటర్కి పోయేలోపు ఆ గోపిగాన్ని కూడా పరిచయం చేసుకుంటా. ఒక రకంగా ఇయ్యాల నా పెండ్లి సూపులే అనుకో. బిడ్డ, నీ పెండ్లికి దావతిచ్చి ధూమ్ధామ్గా చేయాలని ఎన్నో కలలు కన్నాను బిడ్డ. పర్లేదు నాయనా, కలలు ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉండయి, మారుతుంటాయి. ఇప్పుడు మన కళ, మన ఆశయం ఆ ఛాయాదేవి పతనం. పోయిస్తానాయనా. మంచిది బిడ్డ. నువ్వు అమెరికాకెళ్ళి వచ్చించంది నిన్ను అబ్జర్వేషన్లా పెట్టినా. ఇప్పటికే మీ అమ్మ దగ్గర ప్లేస్ దొరికింది, ఇక నిన్నొదులుతానా? ఏంటి సార్, ఎక్కడా? అది ఇంకొంచెం లేట్ అవుతుంది బాబు. ఏంటి, ఇంకా లేట్ అవుతుందా? ఓకే సార్, ఓకే ఓకే, రండి రండి. మీకు లేట్ అవుతుందేమో, లేదంటే నైట్ కలిసి మాట్లాడుకుందామా? నైట్ మాత్రం వద్దు సార్, గంట లేట్ అయినా డేలోనే ఫినిష్ చేద్దాం. అలాగేనండి, కొంచెం లేట్ అయినా వచ్చేస్తాను. సార్ సార్, ఆర్డర్ ప్లీజ్. ఏదో ఒకటి తీసుకురావా. అలా కాదు సార్, మీరే చెప్పాలి. 1 కాఫీ వెళ్ళు. ఏది సార్? క్యాపిచినో, ఎక్స్ప్రెస్సో? ఆ సోదంతా చదవకు, మంచి ఫిల్టర్ కాఫీ తీసుకురా పో. సారీ సార్, ఇవేమున్నాయి. రే, కాఫీ షాప్ లో ఫిల్టర్ కాఫీ తప్ప అన్ని అమ్ముతారా మీరు? ఏదో ఒకటి తీసుకురా పో. ఈయనకి కోపం కూడా ఎక్కువే. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? జర కాల్ తీస్తారా? నా ఫ్లవర్ ఉంది. తీసుకో. అదేంది బాస్, తీసియొచ్చు కదా. నీ కాళ్ళ కాడ నేను బెండ వల్ల ఏంది? ఏయ్, కావాలంటే తీసుకో, లేకపోతే లేదు. ఏందంత కోపం?
ఆడపిల్ల పరేషాన్లో ఉంటే హెల్ప్ చేసుడు కూడా తెలియదా నీకు? హే, పడిపోయింది నువ్వు, పడేసుకుంది నువ్వు. అసలు నేనెందుకు హెల్ప్ చేయాలి? అయినా క్యాట్ వర్క్ చేయకుండా నార్మల్గా నడిస్తే ఈ యాక్సిడెంట్లన్నీ జరగవుగా. కాస్త నడవడం ప్రాక్టీస్ చేయి. ఏంది అట్లా మాట్లాడుతున్నావు? ఆడపిల్ల అంటే అంతల్సా? ఆలుసే. అయితే ఏంటి ఇప్పుడు? ఏం చేస్తావు? ఆడమగ ఏం లేదు, అంతా సమానమే అంటారుగా. నీ పనేదో నువ్వు చేసుకో, మళ్ళీ మగాళ్ళ హెల్ప్ అడగడం ఎందుకు? నీ అసొంటోని హెల్ప్ అడుగుడు నాది తప్పు. అయినా ఆడపిల్ల ప్రాబ్లంలో ఉందంటే ఉరుక్కుంటూ వస్తారని ఎక్స్పెక్ట్ చేసిన చూడు. గది రాంగ్ అయింది. హలో, ఎక్స్క్యూజ్ మీ. కాలం మారింది. అబ్బాయిల మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. తేడా కొట్టేస్తుంది. జరగా. క్యాజువల్ గా మాట్లాడి ఫ్రెండ్షిప్ సెట్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్ ట్రైలే మిస్ ఫైర్ అయిపోయింది. ఈ కోపిస్టిగాంతో ఏది అనుకున్నంత ఈజీ కాదు. సీను, నానమ్మని హాస్పిటల్కి తీసుకెళ్లాలరా. ఏం నాన్న, నానమ్మ కోసం నా పని డిస్టర్బ్ చేసుకోమంటావా? అది కాదురా సీను, ఆ ఫిజియోథెరపీ అమ్మాయికి పేషెంట్లు ఉన్నారంట. గంట తర్వాత ఎవరైనా పికప్ చేసుకుంటాను అంటే వస్తాను అంటుంది. నువ్వు వచ్చేటప్పుడు ఆన్ ద వేలో తీసుకొస్తే అయిపోతుంది కదా. నాన్న, నేను వెళ్ళే మీటింగ్ ఎప్పుడవుతుందో నాకే తెలీదు. అయినా ఇలాంటి పనులు నాకు చెప్తావేంటి? నాకు నా టైం చాలా ఇంపార్టెంట్. కావాలంటే నువ్వే అమ్మాయిని పిక్ చేసుకో. నేను ఆఫీస్కి వెళ్తున్నాను రా. నీకు మీ అమ్మ కంటే ఆఫీసే ఎక్కువైపోతే నేనేం చేయలేను. హలో సీను. వీళ్ళ అమాయకత్వం కాకపోతే అల్లుడు సీన్ అంత సాహసం ఎందుకు చేస్తాడక్క? ఏమన్నాడు? మీ అమ్మ కంటే నీకు ఆఫీస్ ఎక్కువ అని అడిగాడా? నీకెలా తెలుసమ్మా? నా కళ్ళ ముందే పెరిగాడు కదా, ఎవరి బుద్ధి ఏంటో నాకు తెలీదా? ఏమనే, అసలు ఇంత అర్జెంట్ గా మీకు ఫిజియోథెరపీ ఎందుకు అవసరం వచ్చిందో తెలుసుకోవచ్చా? నా మోకాలు నొప్పికి అది కాకపోతే నువ్వు చేస్తావా ట్రీట్మెంట్? నన్ను చేయమంటే నాకేం అభ్యంతరం లేదండి, నిమిషాల్లో చేస్తాను. ఎక్కడ చేయాలో చెప్పండి. చేస్తావురా, చేస్తావు. నువ్వెవైనా డాక్టర్వా ఏంటి? నేనే కనుక డాక్టర్ అయ్యుంటే, నాకే కనుక ఆపరేషన్ చేసే శక్తులుంటే ఇక్కడ చాలా మంది నోళ్ళకి ఆపరేషన్ చేసి నాలుగులు కోసేద్దును. కోసేస్తావు. నాకే గాని నిజంగా శపించే శక్తే ఉంటే నీ కళ్ళు పోవాలని శపించేను. దేవుడికి తెలుసండి, ఎవరికి ఏమి ఇవ్వాలో దేవుడికి బాగా తెలుసు. మనం కోరుకుంటే ఇచ్చాడు. రేయ్, నోరు మూసుకుని పోండ్రా. పొద్దున్నే ఏంట్రా ఎదవగాల? అంటే సేమ్ ఆర్గ్యుమెంట్ ఈవినింగ్ చేయొచ్చంటో బా. రేయ్ తమ్ముడు చెప్తున్నారు కదరా, పద వెళ్దాం. అక్క చెప్తే ఓకే, కానివ్వండి మీ సోది. పదక్క. ఏంట్రా నువ్వు? ఏమన్నా అత్తయ్య గారు, ఎండలు ఎక్కువగా ఉన్నాయి. తిన్నగా ఉండవారా నువ్వు? ఆల్ అన్నేసి మాట్లాడుతుంటే నేను రెండు మాట్లాడకూడదండి అక్క. అయినా తిన్న టిఫిన్ అరగాలంటే ఆ మాత్రం ఎక్సర్సైజ్ కావాలి. నువ్వు పదక్క. వీడు మారడు. ఎక్కడున్నా ఫోన్లో మాత్రం మునిగిపోవాలి వీళ్ళు. అయ్యా, డబ్బులు అడుక్కోవడానికి ఇలాంటి ట్రిక్స్ చాలా చేస్తారు వీళ్ళు. రాని చెప్తాను. బాబు ఒక 5 రూపాయలు ఇవ్వండి బాబు. ఏంటి 5 సెకండ్లు పనిచేసావు? 5 రూపాయలా? అయినా నిన్నెవరు క్లీన్ చేయమన్నారు? నేను చెప్పని పనికి నేను డబ్బులు ఎందుకు ఇస్తాను? అదేంటండి బాబు, కారు తుడిచేస్తుందని చెప్పచ్చు కదా. అంతా ఫ్రీగా క్లీన్ చేసిన తర్వాత చెప్తారా? ఏం జనాలో ఏంటో. బాబు
బాబు బాబు బాబు బాబు బాబు బాబు బాబు ఏ ఇలా రా. థ్యాంక్స్ అమ్మా. ఆగండ్రా బాబు, అందరికీ కంగారే. ఏం మనుషులో ఏంటో. బాబాయ్ ఇంకాస్త పంచదార వేయి బాబాయ్. ఇప్పటికే 2 స్పూన్లు అయింది బాబు. తేనీరు మధురంగా ఉంటేనే జిహ్వాకి హాయిగా ఉంటుంది. ఇంకొంచెం వెయ్యి బాబాయ్. షుగర్ వస్తే ఏమైపోతావో. మనసు ప్రశాంతంగా ఉంటే మధుమేహం కూడా రాదు బాబాయ్. అంతేగాని చక్కెర తగ్గించనంటావు. ఏంటో. ఆహా, ఇప్పుడు ఈ అమాయకుడికి పైకమివ్వకుండా పిచ్చెక్కిస్తాను. ఈ చూడిదారింద్ర బాబు. ఇదిగోండి మేడం. ఈ షాల్ ఇంకా రాలేదేమి? కొంప తీసి నాతో బిల్ కట్టించాలనుకుంటున్నదా ఏమి? బాబాయ్ ఇక్కడ ఎంత సంపాదిస్తావో? ఎంత బాబు? 1,00,000 వస్తుందేమో. హా? ఏంటి, తేనీరు అమ్మితే 1,00,000 ఆదాయమా? అవును బాబు, 1,00,000. 1,00,000కు కూడా బాధలో ఉన్నాడంటే వీడికి 10 లక్షల రూపాయల ఆలోచన చెప్పాలి. ఎదుగు బెర్రు. సాంబారు ఇంకో గిన్నె పట్రా. ఓకే మేడం. బాబాయ్ ఇప్పుడు నీకు 10 లక్షలు వచ్చే ఆలోచన ఏదైనా చెప్తే ఏం చేస్తారు? ఏంటి, 10 లక్షలా? అవును బాబాయ్. ఏంటది? నాకు తెలిసిన కొన్ని ప్రాంతాల్లో తేనీరు కేంద్రాలు లేవు. అక్కడ గనక మీరు పెట్టారంటే ఇలాంటి లక్షలు మరో 10 చూడొచ్చు బాబాయ్. అవునా బాబు? నేను కూడా చాలా ఏరియాల కోసం ట్రై చేశాను, కానీ హైదరాబాద్లో కాంపిటీషన్ ఎక్కువైపోయింది బాబు. నువ్వు చెప్పు బాబు, ఎక్కడెక్కడ పెట్టమంటావో అక్కడ పెడతాను. కాగితము కలము ఇవ్వు. తీసుకోండి బాబు. హలో, నువ్వింకా రాలేదేమి? వస్తానని చెప్తే కదా, నీకోసమే 2 ప్లేట్లు ఆర్డర్ కూడా తెప్పించుంటాను. సర్లే, తప్పించుకున్నావు గాని. ఇదిగోండి బాబాయ్. థ్యాంక్స్ బాబు. చక్కెర ఎక్కువ అడిగామని చిరాకు పడ్డాను. చీ అన్నాను, ఏమనుకోవద్దే. ఏం పర్వాలేదు బాబాయ్, పెద్దవారు కదా, మనసు కూడా పెద్దగానే ఉంటుంది. ఇలాంటి వ్యాపార ఆలోచన చెప్పినందుకు నా దగ్గర డబ్బు కూడా తీసుకోరని నాకు బాగా తెలుసు. వ్యాపారం జాగ్రత్తగా చేసుకుని పైకి రండి బాబాయ్. ఆగు బాబు, వ్యాపారం చేసి డబ్బులు వద్దంటావా? చిన్నవాడు అయినా నాకంటే పెద్ద మనసు ఉంది కాబట్టి ఐడియా ఇచ్చావు, కానీ తమ్ముడే ప్యాకెటే. డబ్బులే బాబు. సరే సర్లే, ఇదిగా ఇంకో 5 ఇవ్వు. ఇంకానా? మరి 3 స్పూన్ల చక్కెరకి ఇవ్వు. బెరర్. ఏంటి మేడం? ఏందా ఇది? ఏంది ఇది? చూడు, ఏంద్రా ఇది? టేస్టింగ్ కోసమని సాంబార్లో రబ్బర్ బ్యాండ్లు లిప్స్టిక్లు కలుపుతా ఉండారా ఏంది? అది కాదు మేడం. ఏది కాదు? ఎక్కడా మీ బోనర్? ఎక్కడా చెప్పు. అదిగోండి మేడం. బాబు ఇస్తావా? ఏంటి ఆలోచిస్తున్నావు? తీసుకో. ఏందన్నా ఇది? చూడు, మీ హోటల్లో టిఫిన్ చేయాలంటే మా ప్రాణాన్ని పనంగా పెట్టాలా ఏంది? సాంబార్లో రబ్బర్ బ్యాండ్లు వచ్చినాయి, ఇడ్లీలో గాజు ముక్కలు, దోశలో ప్లాస్టిక్ కవర్లు వస్తాయేమో. సారీ మేడం, దయచేసి గొడవ చెయ్యొద్దు. ఇంకోసారి ఇలా జరగదు. సర్లే అన్నా, ఈసారికి వదిలేస్తుండాను.
బిల్ ఎంత ఉండదో చెప్పు. వద్దులేమ్మా, అదేందన్నా? నా చెల్లెలు లాంటి దానివి, నువ్వు తొందరగా వెళ్ళిపోమ్మా. సరే అట్ట అయితే పోతానన్నా. రై, నీ వల్ల 500 లాస్ రా. ఏంటి, కేవలం సాగుడు పట్టీతో ధనం ఇవ్వకుండా వెళ్ళిపోయిందా? భగవంతుడా, ఇంత ప్రమాదకరమైన నారీమణులున్నారా ఈ లోకంలో? క్షణాల్లో మాయ చేసి మాయమైపోయింది. ముష్టి తేనీరు కోసం ఈ ముదనష్టపు వాడికి తెలివైన ఆలోచన ఇచ్చేశాను. హ, ఆ తెలివితో పోలిస్తే నా తెలివి ఏ పాటి? ఇలాంటి స్త్రీల మధ్య బతుకుతున్నామా? ఛా! యూ ఇడియట్! యూ చూసుకోబల్లా. ఏ కూర్చునే ముందు అదేదో నువ్వే చేయొచ్చుగా. ఏందమ్మి, కుర్చీ లాగిందే కాకుండా తిరిగి నన్నే అంటున్నావా? నటించినావంటే ఇడిసేదలేదు చెప్తుండా. నన్నంటావేంటి? అప్పుడే ఆడపడుచులతో ఎలా గొడవ పడాలో నేర్పిస్తున్నారా? అలా కట్టుకుంటున్నారు. ఆడపిల్లలు ఏ నగల కోసమో బంగారం కోసమో కొట్టుకోవాలి, గిట్ల పురుషుల కోసం కూడా కొట్టుకుంటారా? చాయకు అత్తారింట్లో కొత్త కోతుల కోలాటం మొదలైంది. కొట్టుకు చెప్తారమ్మ, నువ్వు తొందరగా వెళ్ళక్క. ఫ్రెషర్స్ పార్టీరా, మనకు అలవాటేగా. పద. ఆగండి. ఏంటి, అత్తారింటికి రాగానే బాగా కొట్టుకోవాలని నిర్ణయించుకుని వచ్చినట్టున్నారు? నేనేం కావాలని గొడవకి రాలే. ఇది నా చీర లాగేసుంటది. ఈ చైర్లు లాగే ఆట బయట రాజకీయ నాయకులు బాగానే ఆడుతున్నారు, మనకెందుకులే కాని. అసలు మిమ్మల్ని చైర్స్లో కూర్చోమని ఎవరు చెప్పారు? హ్యాపీగా మీకు ఇక్కడ సోఫాలు అరేంజ్ చేశాం కదా. చూడండి, ఇది కాలేజో ఆఫీసో కాదు. బయట బోర్డు చూశారు కదా, అత్తవారిల్లు అని రాసుంది. అంటే మీరు కూడా దీన్ని అత్తారిల్లులాగే ఫీల్ అవ్వాలన్నమాట. ఓహో, ఎవరో నోట్బుక్లు పెన్లు తీసుకురాలేదు కదా. ఇది పేరుకే ట్రైనింగ్ సెంటర్, కానీ ఇక్కడ అలా ఏం ఉండదు. అలా ఉంటే మీరు ఉంటారా? బంక్ కొట్టి పారిపోతారు. ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. వావ్ మేడం, థ్యాంక్ యూ మేడం. ఇదిగో అమ్మాయి, నీ పేరేంటి? భావన. భావన. ఇది స్కూలో కాలేజో కాదు. ఎస్ మేడం, ప్రెజెంట్ మేడం అనడానికి. ఇది అత్తారిల్లు, ఇక్కడ అత్తగారు మాత్రమే ఉంటుంది. ఏంటి, ఎవరా అని ఆలోచిస్తున్నారా? నేనే మీ అత్తగారిని. కాబట్టి నన్ను అందరూ అత్తయ్య అని పిలవాలి. అలాగే అత్తయ్య గారు. గట్లనే అత్తమ్మా. అలాగే అత్తయ్య. సరే ఆంటీ, అలాగే పిలుస్తాం. ఆంటీ కాదు, ఆంటీ అంటే పిన్నో అత్తో అని చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. అదేమీ లేకుండా అందంగా హాయిగా మీకు తోచినట్టు మీ ఇళ్లల్లో అత్తయ్యని ఎలా పిలుస్తారో అలానే పిలవండి. ఈ అత్త గయ్యాలత్త కాదు, కాబట్టి మీరంతా మంచి కోడళ్ళగా తయారవుతారు. ఏంటి, ఇబ్బందిగా ఉందా? ఎక్కడికైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు తెలియని మనుషులతో, అర్థం కాని పరిస్థితులతో ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది కదా. అది అత్తగారిల్లైతే మరీను. అదృష్టం కొద్దీ మీ ఇద్దరికి మొదటి రోజే ఆ అనుభవం ఎదురైంది. నువ్వు ఊరుకోరా. పెళ్ళైన ఏ ఆడపిల్లైనా ఆ పరిస్థితులకి అలవాటు పడక తప్పదు. వాటికి అనుగుణంగా మారడమో లేక వాటిని తనకి అనుగుణంగా మార్చుకోవడమో చెయ్యాలి. అంతేకాని జీవితాంతం ఇబ్బంది పడకూడదు కదా. ఏంటి, కబుర్లు చెప్తుంది కానీ క్లాస్ ఇంకా స్టార్ట్ చేయలేదని ఆలోచిస్తున్నారా? క్లాస్ అంటే నేను వైట్ బోర్డు మీద రాయడం, దాన్ని మీరు మళ్ళీ కాపీ చేసుకోవడం అలాంటివేం ఉండవమ్మా. సరే, మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పండి.
రేపు మీ అందరికీ పెళ్ళై మీ అత్తవారింటికి ఎన్నో ఆశలతో ఊహలతో మీరు వెళతారు. అప్పుడు సడన్ గా మీ అత్తగారు మిమ్మల్ని ఒక మాట అంటే మీరంతా ఎలా రియాక్ట్ అవుతారు? ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. నేను రాసుకుంటాను. అసలు తిట్టుడేంది? మేమేమైనా కూలి పని చేయడానికి వచ్చినామా, కూడి పెడతారని వచ్చినామా? ఊరుకునే ప్రసక్తే లేదబ్బా. రెస్పెక్ట్ ఇస్తేనే అత్తైనా ఎవత్తైనా. ఓహో, అట్లెట్లయితది? తెల్వని జాగల తెల్వనోళ్ళు మొదటి దినమే నోరు వారేసుకుంటే ఎందుకు ఊకుంటాం? బరాబర్ తిరిగి లెసన్ చెప్పి తీరుతాం. అదేంటత్తయ్య గారు, మరి అలా ఫస్ట్ డే అందరి ముందు తిట్టేస్తారా అండి? ఒకవేళ పాత రోజుల్లో అలా ఉండేదేమో, కానీ ఇప్పుడు కుదరదు కదండి. తిడితే ఊరుకుంటామా ఏంటి? అత్తయ్య గారు, పైగా పెళ్ళైన తర్వాత మన జీవితం వాళ్ళకిచ్చి తిట్లు తినాలంటే ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి. ఊరుకునేదే లేదు. ఇంకెప్పుడు అలా తిట్టకుండా ఇచ్చి పడేస్తా. అవును, జీవితంలో మళ్ళీ ఇంకెప్పుడు తిట్టకూడదు. అంతా స్ట్రాంగ్ గా ఇచ్చేస్తా. ఓహో, మా అత్తగారే కాదు, మా ఆయన అన్నా సరే ఊరుకునేదే లేదు. చాక వీళ్ళందరూ చెప్పింది రాసుకున్నాను. ఇంక వీటిని పట్టుకెళ్ళి ఆ చెక్కపెట్టలో పెట్టేయడమే. రాసుకోవడం ఏంది, చెక్క పెట్టెలు పెట్టడం ఏంది? దేనికి ఇదంతా? ఇప్పుడే చెప్పొచ్చు కదా ఎవరి స్కోర్ ఎంతనో. అవునత్తయ్య గారు, పెట్టెలో దాచుకోవడానికి అవేం దస్తావేజు కాగితాలు కాదు కదండి. చెప్పండి అత్తయ్యా. చూడండి కోడళ్ళు, మీ సమాధానాలకి మార్కులు ఇవ్వడానికి నేనేమి టీచర్ని కాదు, ఇది క్లాసు కాదు. ఈ 4 నెలల కోర్స్ మొదలు పెట్టక ముందు మీ అభిప్రాయాలివి, కాని కోర్స్ పూర్తయ్యాక మీ అభిప్రాయాలు పూర్తిగా మారిపోతాయి. అవునండి అత్తయ్య గారు, భలే ఉందండి. అట్టే జరుగుతుందంటావా అత్త? ఏదైనా తప్పు తప్పే కదరా. నా వల్ల జరగకూడంది జరిగిపోయింది. ఏడుపు తప్ప నాకు ఇంకేం మిగిలిందిరా? ఇప్పుడు నువ్వు అలిగితే అన్నం మిగిలిపోతుందని నాన్నగారి ఆందోళన కాబోలు. సమాజానికి భయపడి మనం కొన్ని భరించాలి అంతే. సమాజానికి భయపడి కాదులే బావా, మా అక్కని ఇంట్లోంచి బయటికి గెంటేస్తే పిల్లల్ని పెంచే దిక్కుండదని వదిలేస్తుంటారు. నేను ఒక కొత్త కాన్సెప్ట్ గురించి చెప్పడానికి మీటింగ్ అరేంజ్ చేశాను. కోడళ్ళ ట్రైనింగ్ సెంటర్. అందుకే మన ఎంప్లాయ్ ఒక అమ్మాయిని ఆ సెంటర్ లో జాయిన్ అవ్వమని చెప్పాను. ఇంతకీ ఎవరా గూఢాచారిని?